పశ్చిమ బెంగాల్లీ అక్రమ వలసల అంశం అనేది చాలా కుదిపేస్తుంది. ఎలా అంటే పశ్చిమ బెంగాల్లో ఇప్పటి వరకు ఎటువంటి ఎస్ఐఆర్ నిర్వహించలేదు, ఈ అక్రమ వలసదారుల గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ బీజేపీ గత ఎన్నికల నుంచి కూడా దీని గురించి బాగా ప్రస్తావించింది, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. పైగా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అందరికీ తెలుసు. హిందువులు ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసు. అయితే ఈ యొక్క అంశం గురించి మాట్లాడినప్పుడల్లా ఆవిడ మోదీ కంటే అక్రమ వలసదారుడు ఎవరుంటారు, ఆయన నరకానికి వెళ్తాడు, ఆయన కంటే పాపాత్ముడు ఎవరు ఉంటారు, మోదీతో పాటు ఆయన పరివారం అంతా కూడా నరకానికి పోతారని దీది, మీరు దీది అంటారు కదా, ఈ మమతా బేగం విచ్చలవిడిగా మాట్లాడుతుంది. ఆవిడకి అర్థమైపోయింది, ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో ఈ దొంగ ఓట్ల వల్ల ఇన్ని రోజులు నేను గెలిచాను, వాటి మీదే ఇప్పుడు ఈసీ బీజేపీ రెండు పడ్డాయి, కాబట్టి ప్రజలు తన వైపు తిప్పుకోవడానికి ఈ యొక్క సింపతి గేమ్ ప్లాన్ చేస్తుంది. ఎలాగంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని అయ్యాను, ఒంటరి పోరాటం, నా మీద బీజేపీ ఈసీ అందరూ దాడులు చేస్తున్నారు, అధికారం ఉందని కేంద్రంలో, ఆ విధంగా సింపతి వర్కౌట్ చేసిన జరిగిన పరిణామాలు ఏంటో తెలియదా? ఇప్పుడు 15 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆవిడని చూస్తున్నారు. ఇకనైనా సరే హిందువులు మారాలి, హిందువులు మారి ఈ ఇంటికి పంపించకపోతే ఇక ఈ రాష్ట్రాన్ని మనం మర్చిపోవడం మంచిది.